వ్యవసాయదార దేశమైన భారతదేశంలో వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో ఉన్నవారికి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు శాస్త్రీయ తేనెటీగల పెంపకం ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయం పాతమూస పద్ధతిలో చేయకుండా శాస్త్రీయ పద్ధతిలో చేస్తూ వివిధ ఉపోత్పత్తుల ద్వారా రైతులు లాభం పొందాలని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా మోజర్ల ఉద్యాన కళాశాలలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల పరిశోధన స్థానం వారు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు మోజర్ల ఉద్యాన కళాశాలలో రైతులకు మరియు కళాశాల విద్యార్థులకు శాస్త్రీయ తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలు తేనెటీగల పెంపకం వల్ల, దాని ఉత్పత్తుల వల్ల అదనపు ఆదాయాన్ని ఎలా పొందవచ్చు అన్న విషయాన్ని వారికి కూలంకషంగా వివరించడంతో పాటు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మనకి ఏవి అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు ఏముంటుంది, మనకి మామిడి తోటలు ఉన్నాయి. మామిడి తోట అంతా పూత దశలో ఉంది. మామిడి కానీ మంచిది, నీమ్ ఉంది, అవునా? వేప కూడా మంచిగా మనకి మకరందం పుప్పడి వస్తుంది. సో రైతు సోదరులు ఎవరైనా కూడా ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలంటే ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేనిలో మనకి పుప్పడి ఉంటది, ఏ మొక్కల్లో మకరందం ఉంటది, వాటి మీద ఫస్ట్ పరిజ్ఞానం ఉండాలి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ ద్వారా ఉత్సాహవంతులైన యువ రైతులకు, గ్రామీణ మహిళలకు శిక్షణనిచ్చి తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో 2 లక్షల మంది రైతులకు ఆదాయం పెంచేందుకు నిర్ణయించిందని శాస్త్రీయ తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్ చెప్పారు. ఐఎమ్ డాక్టర్ షహనాజ్, అసోసియేట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల మోజర్ల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం. సో మనం ఈ మోజర్ల కళాశాలలో జిల్లా స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం మీద రైతు సోదరులకి, నిరుద్యోగ యువతకి శిక్షణ ఇస్తున్నాం. 6 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇందులో భాగంగా మనము రైతు సోదరులకి తేనెటీగ పట్ల నిర్వహణ, తేనెటీగల పెంపకంలో కావాల్సిన మెలకువలు, వాటితో పాటు వాటి నుంచి వచ్చే వివిధ రకాల ఉప ఉత్పత్తులు ఏంటి అనేవి మనము శిక్షణ ఇస్తాము. వీటితో పాటు శాస్త్రీయ పద్ధతిలో తేనె సేకరణ, వీటితో పాటుగా మనము తేనెటీగలకు సోకే వివిధ రకాల వ్యాధులు ఏంటి, వివిధ రకాల కీటకాలు ఎలా ఆశిస్తాయి, అననుకూల వాతావరణ పరిస్థితుల్లో తేనెటీగలని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఎలాంటి యాజమాన్య పద్ధతులు మనం చేపట్టాలి అనే విషయాల మీద మనము ఈ 6 రోజుల కార్యక్రమంలో రైతు సోదరులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి ఈ ఉద్యాన కళాశాలలో ఆల్రెడీ మనం తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నాము. వీళ్ళకి ప్రాక్టికల్గా రైతు సోదరులందరికీ కానీ ప్రాక్టికల్గా మనము వాళ్ళతోటి చేపించేసి వాళ్ళకి తేనెటీగల మీద కొంచెం అవగాహన వచ్చేసేసి వాళ్ళంతా వాళ్ళే తేనెటీగల పెంపకాన్ని చేపడితే అధిక ఆదాయంతో పాటు రైతు సోదరులు ఎవరైతే ఉద్యాన పంటలు కానీ వ్యవసాయ పంటలు కానీ వేసుకునేవారు ఈ తేనెటీగల బాక్సులని 1 ఎకరానికి 1 నుంచి 2 కనుక మనం పెట్టుకుంటే ఇవి పరపరాగ సంపర్కానికి దోహదపడి అధిక ఆదాయము మరియు దిగుబడిని సాధించవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం వారు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా నేషనల్ బీ బోర్డు వారి ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో ఉన్న వివిధ రకాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు కానీ రైతు సోదరులకి, నిరుద్యోగ యువతకి, మహిళలకి శిక్షణ ఇప్పిస్తున్నారు. వీటిలో మనకి నేషనల్ బీ అండ్ హనీ మిషన్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ విశ్వవిద్యాలయంలో ఉన్న కూరగాయల పరిశోధనా స్థానం రాజేంద్ర నగర్ వారు ఈ తేనెటీగల పెంపకం మీద వివిధ జిల్లా స్థాయిలో ఉన్న అందరి రైతులకు కూడా శిక్షణ ఇప్పిస్తున్నారు. అందులో భాగంగానే ఉద్యాన కళాశాల మోజర్ల పరిధిలో ఉన్న పెద్దమందడి, వనపర్తి మరియు మహబూబ్ నగర్, గద్వాల జిల్లాలకు చెందిన వివిధ రైతులకు, నిరుద్యోగ యువతకి ఇక్కడ మనం తేనెటీగల పెంపకం మీద శాస్త్రీయ పద్ధతిలో ఎలా పెంచుకుంటే ఎలా ఆదాయం వస్తుంది, దిగుబడి వస్తుంది దాని మీద తేనెటీగల పెంపకం మీద శిక్షణ ఇస్తున్నాం. తేనెటీగల పెంపకం ఉద్యాన పంటలు, ఇతర పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి అధిక దిగుబడులు ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తేనె ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని, మంచి గిరాకీ ఉండడం వల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయి. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న కొత్తకోట మండలం మోజర్ల గ్రామానికి చెందిన గట్టు వెంకటేష్ ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగకరంగా ఉందన్నాడు. నా పేరు గట్టు వెంకటేష్, మోజర్ల మాది. అయితే భారత ప్రభుత్వం మన తేనెటీగల పెంపకం అవగాహన కొరకు సదస్సు ఇక్కడ నిర్వహించడం, మన శిక్షణ కార్యక్రమం మన మోజర్ల గ్రామంలో నిర్వహించడం ద్వారా నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ తేనెటీగల పెంపకం పట్ల అవగాహన కార్యక్రమంలో అనేకమైన విషయాలు మనకు మేడం వారు, సార్ వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది.
కాబట్టి ఈ యొక్క తేనెటీగల ద్వారా ఉప ఉత్పత్తులు ఎలా చేసుకోవాలి, నిరుద్యోగ యువత ఏ విధంగా ఈ యొక్క పంటలు వ్యవసాయం మన ఉద్యాన పంటలు ఏ విధంగా వేసుకొని తేనెటీగలను పెంపడం వల్ల ఆ యొక్క వ్యవసాయం కూడా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆ యొక్క వ్యవసాయం ద్వారా కూడా మనం తేనెటీగల ద్వారా ఉప ఉత్పత్తులు పొందుకొని మనం అనేక రకమైన కార్యక్రమాలు జరిపిస్తున్నందుకు ఈ యొక్క భారత ప్రభుత్వానికి For more videos like this, subscribe Big TV channel.